హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారట్ హల్వా. క్యారట్ హల్వా హెల్తీగా షుగర్ యూజ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. స్టవ్ మీద బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఘీ వేసి, ఘీ వేడైనాక సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి, కలర్ చేంజ్ అయ్యే వరకి ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు వాటర్ అనేది వస్తది. ఆ వాటర్ తేమ పోయే వరకి సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అది వాటర్ తేమంతా పోయి డ్రై అయ్యేలోపు, ఈలోపు మనం సన్నగా బెల్లం తురిమి పెట్టుకొని ఇలాచీలనేది దంచి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ తేమ పోయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ చిక్కటి బర్రెపాలు పోసి, ఆ పాలన్నీ దగ్గర పడేదాకా సిమ్‌లో పెట్టి ఉంచి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలన్నీ దగ్గరకయ్యే వరకి మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పాలెక్కువ ఉండిపోతే బెల్లం వేస్తే విరిగిపోతాయి గాబట్టి పాలన్నీ ఇంకేదాకా మనం సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలన్నీ దగ్గరకయిన తర్వాత సన్నగా తురిమిన బెల్లం వేసి కలుపుకొని అందులోనే ఇంకో 2, 3 టేబుల్ స్పూన్స్ ఘీ ఏసి కలిపి మూత పెట్టి ఒక 2, 3 మినిట్స్ బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే స్మూత్‌నెస్ అనేది బాగా వస్తది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇలాచీ ఏసి మనం మళ్ళా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద చిన్న బాండీ పెట్టి అందులో ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఘీ ఏసి, కాజు ఏసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన బాదం వేసి ఫ్రై చేయాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ ఏసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారట్ హల్వాలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే ఏ స్వీట్ అయినా టేస్టీగా ఉంటది. అంతే ఎంతో టేస్టీ హెల్తీ క్యారట్ హల్వా రెడీ. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో